కీలక సమావేశమైంది. ఈ సమావేశంలో ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ సమర్పించిన రాజీనామాను ట్రస్ట్ బోర్డు ఆమోదించింది. ఆయన స్థానంలో బజరంగ్ బాగ్డాను కొత్త జనరల్ సెక్రటరీగా నియమించింది. సమావేశంలో ట్రస్టుకు సంబంధించినటువంటి పలు కీలక అంశాలపై సభ్యులు విస్తృతంగా చర్చించారు. విరాళాల చోరీ ఆరోపణలు, ఈ అంశంపై జరుగుతున్నటువంటి దర్యాప్తు, ట్రస్ట్ సభ్యుల రాజీనామాలు, సిట్ నివేదికతో పాటు మొత్తం 5 అంశాలను అజెండాగా తీసుకుని సమావేశం కొనసాగింది. అయోధ్యలో రామ్ మందిర్ ట్రస్ట్ కీలక సమావేశం అయినట్టు తెలుస్తోంది. సమావేశంలో ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ సమర్పించిన రాజీనామాను ట్రస్ట్ బోర్డు ఆమోదించింది. ఆయన స్థానంలో బజరంగ్ బాగ్డాను కొత్త జనరల్ సెక్రటరీగా నియమించింది. పూర్తి వివరాల్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఎట్టకేలకు అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి కీలక సమావేశం 3 గంటలకు ప్రారంభమైంది. మొట్టమొదటి సమావేశము ఏదైతే చోరీ అక్కడ అంటే రామ మందిరానికి సంబంధించినటువంటి నిధుల గోల్మాల్ జరిగిందన్న తర్వాత మొట్టమొదటిసారిగా అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి కమిటీ మొదటి సమావేశం జరిగింది. అది కూడా అయోధ్య రామ మందిరంలోనే ఈరోజు సమావేశం జరగడము ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఎప్పుడు కూడా సమావేశం మనకు మణిరామ్ దాస్ అన్నటువంటి క్యాంపులో ఎప్పుడు కూడా సమావేశాలు జరుగుతూ ఉండేది. కానీ ఈసారి అంటే బాహటంగా అయోధ్య రామ మందిరం టెంపుల్లోనే జరగడము, అంతేకాకుండా ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఏదైతే చంపత్ రాయ్కి సంబంధించినటువంటిది ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రాజీనామాను గతంలోనే అంటే గత నెల 26వ తేదీనే సమర్పించడం జరిగింది. కానీ దానికి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా ఆమోదం తెలిపినట్లు కూడా ఎక్కడ బాహటంగా కూడా ట్రస్ట్ ఆమోదించలేదు. ఈ రోజు జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశంలో అటు చంపత్ రాయ్కి సంబంధించినటువంటి రాజీనామాను ఆమోదిస్తూ మరొకరు కీలకంగా కూడా ప్రధాన కార్యదర్శిగా కీలకంగా మనకు బజరంగ్ లాల్ బాగ్డా అన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తిని ఇక్కడ నియమిస్తూ కూడా ఒక ప్రకటన అధికారికంగా కూడా ప్రకటించింది. దాదాపు రాజస్థాన్కి సంబంధించినటువంటి ఇక్కడ బజరంగ్ లాల్ బాగ్డా అన్నటువంటిది ఇతడు చార్టెడ్ అకౌంటెంట్ అన్నటువంటిది ప్రస్తుతము విహెచ్పికి సంబంధించినటువంటిది దాదాపు అంటే ఇంటర్నేషనల్ పరంగా కూడా ఆయన ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. గత వారం రోజుల క్రితంగా కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా కీలకమైనటువంటి సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఢిల్లీ వేదికగా కూడా అందినటువంటి సమాచారం. ఈ రోజు జరిగినటువంటి ఏదైతే కీలక సమావేశంలో ప్రముఖంగా 3 పేర్లు చాలా వినిపించాయి. అందులో మొట్టమొదటి పేరు మనకు బజరంగ్ లాల్ బాగ్డా పేరు ప్రముఖంగా, తర్వాత 2వ వ్యక్తి కృష్ణమోహన్, తర్వాత 3వ వ్యక్తి నీరజ్ దౌనేరియా. దాదాపు కృష్ణమోహన్ ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి వ్యక్తి. 3 పేర్లు చాలా ప్రముఖంగా వినపడ్డాయి. కానీ ఇక్కడ బజరంగ్ లాల్ బాగ్డా పేరు ప్రముఖంగా వినపడ్డము. ఇక్కడ నుంచి చంపత్ రాయ్ ప్లేస్లో చాలా కీలక బాధ్యతలు కూడా నిర్వహించున్నారు. ఇప్పుడు అంటే దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా అటు చంపత్ రాయ్ అనుకోవచ్చు, తర్వాత అనిల్ మిశ్రాకు సంబంధించింది రాజీనామాల పర్వము, అనంతరము ట్రస్ట్ ఇప్పటికే కూడా కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు కూడా అంటే అందులో లేకపోవడంతో మరి పూర్తిగా కూడా మరొక సమావేశాన్ని నిర్వహించి కొత్తగా, ఎందుకంటే ఈరోజు అధికారికంగా ప్రకటించినటువంటి అంటే ప్రధాన కార్యదర్శికి సంబంధించినటువంటి కొత్త టీంతో పాటు మరొక కీలక సమావేశం నిర్వహించిన తర్వాత ట్రస్ట్కి సంబంధించినటువంటి కీలక వ్యక్తులను, కొత్త వ్యక్తులను కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ముఖ్యంగా చర్చించినటువంటి అంశాలు. దాదాపు ఈ సమావేశానికి ట్రస్ట్కి సంబంధించినటువంటిది కొంతమంది వర్చువల్గా కూడా అటెండ్ అయ్యారు అన్నటువంటిది ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ట్రస్ట్ సభ్యుడు ఇక్కడ కృష్ణమోహన్, తర్వాత చాలామంది కూడా వీళ్ళు అంటే డైరెక్ట్గా సమావేశంలో కూడా పాల్గొనడం జరిగింది. కానీ కోశాధికారి గోవింద్ దేవ్గిరి ప్రత్యేకంగా ఇటు పీఎంకి, అటు ప్రధాని నరేంద్ర మోడీకి, తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా ఈరోజు లేఖ రాయడము, ఈ సమావేశానికి ఆయన అటెండ్ కాకపోవడము, వర్చువల్గా అటెండ్ అవుతారు అన్నటువంటిది మాత్రము 3 గంటల వరకు కూడా అందినటువంటి సమావేశము. ఈ సమావేశానికి అంటే ఈరోజు అటెండ్ కాలేదు, కానీ వర్చువల్గా అటెండ్ అయ్యారు అన్నటువంటిది మాత్రం ఇంటర్నల్గా అందుతున్నటువంటి సమాచారము. ముఖ్యంగా రామ మందిర ఏదైతే జరిగినటువంటి కీలక సమావేశంలో మాత్రం కొత్త ప్రధాన
కార్యదర్శిగా ఈరోజు బాధ్యతలు అంటే ప్రకటన వెలువడిన తర్వాత ఖచ్చితంగా మరొక కీలక సమావేశం ఉంటుంది అన్నటువంటిది ఆలయ ట్రస్ట్కి సంబంధించినటువంటిది కీలకంగా ప్రకటన చేసినటువంటిది. రైట్ కల, థ్యాంక్ యూ.